ఎదిరించే వాళ్ళు లేకపోతే బెదిరించే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ దేశంలో. క్రైస్తవులంటే చాలా చులకనగా ఉంది. నిన్నటి దినానంటే ఆగస్టు 15వ తారీఖు సాయంత్రం, అది స్వాతంత్ర దినోత్సవం దినం. క్రైస్తవులందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి చోట, ప్రతి సంఘాల్లో, ప్రతి చర్చిల్లో కూడా దేశ క్షేమం కొరకు ప్రార్థనలు జరిగినాయి. అందరూ ప్రార్థించారు, దేశం బాగోవాలి, దేశం అగ్రస్థానములు అన్ని దేశాల కంటే బాగుండాలని కోరుకుని ప్రార్థించేవారే క్రైస్తవులు. అటువంటి క్రైస్తవులపై దాడులు చేయటం ఎంత అన్యాయం! ఇది మాకు తక్షణమే ఈ వార్త మా దృష్టికి వచ్చినప్పుడు హైదరాబాద్లో గాజుల రామవరం అనే జనరాం అనే కాలనీలో దైవకృప అనే ప్రార్థనా మందిరంపై దైవ ప్రసాద్ గారి మీద తీవ్రమైనటువంటి రక్తాలు కారినట్టుగా కొట్టటం, ఆ ముఖంపై ఒకసారి వారి మీద జరిగినటువంటి ఆ హంతకులు చేసినటువంటి ఆ పని చూడండి, ఆ ఘోరం ఎంత ఘోరంగా ఉందో. అక్కడ జరిగినటువంటి ఆ సంఘటన మా దృష్టికి వచ్చిన వెంటనే అక్కడ వారికి దైవకృప ప్రార్థనా మందిరం వారికి మేము ఫోన్ చేసినప్పుడు, అయ్యా నేను ఈ వార్త నాకు తెలిసింది, దైవ ప్రసాద్ గారు ఎలా ఉన్నారు, హాస్పిటల్కి వారు అడ్మిట్ అయ్యారా, అక్కడ పోలీసు వారు ప్రొటెక్షన్ ఇచ్చారా లేదా, అసలు ఏం జరిగిందని ఫోన్లో వారికి ఈ విషయాన్ని అడిగి తెలుసుకున్నప్పుడు వారు ఈ విషయాన్ని ఇలా తెలియపరిచారు. హలో హలో సార్, ఎవరండి? హలో బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. నేను ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ జార్జ్ శ్రీమంతులు మాట్లాడుతున్నాను, ఏపీ కాకినాడ నుంచి. సార్ 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 అదే ఇప్పుడు మన ఎవరో పాస్టర్ గారి మీద దాడి జరిగిందని చెప్పేసి మీరు పోస్ట్ పెట్టారు, ఈ నెంబర్ అందులో పెట్టారు, కాంటాక్ట్ నెంబర్. అయ్యారు. అయ్యా ఇప్పుడు ఎలా ఉన్నారు? దైవ కృప ప్రార్థనా మందిరం పాస్టర్ గారు. అవునండి, మనకి అది సర్జరీ చేశారు ఇప్పుడే పాస్టర్ గారికి అండి. ఓకే, సర్జరీ చేసి వార్డులోకి మార్చారు. ఇది బాగా కొట్టేశారు సార్. ఓకే, అవునండి సార్. అసలు బ్రదర్ ఎందుకు జరిగింది అలాగా? అది వాళ్ళు కొద్దిగా పిల్లలు ఎవరొస్తున్నారు తాగి కావాలని చేశారండి. అంటే వేరే మత సాందస్వాదులా లేకపోతే అది కాదు, ఇంతవరకు అలాంటిది ఏం కనిపించలేదు. కానీ వాళ్ళు కొద్దిగా వెంకట అని ఒక కుర్రోడు, ఇద్దరు ముగ్గురు కుర్రోళ్ళు ఉన్నారు, కావాలని చేశారు తాగి. అవునండి. మన పాస్టర్ గారి ప్రాబ్లం ఏం లేదు కదా? అది కొద్దిగా సీరియస్ ఉంది, హాస్పిటల్ ఉన్నారు సార్. సీరియస్ కండిషనే. లోకల్ పోలీసులు ఏమన్నా కొంచెం సపోర్ట్ వచ్చారా లేకపోతే? సపోర్ట్ వచ్చారు, ఇక్కడే ఉన్నారు సార్ పొద్దు నుంచి మా దగ్గర ఉన్నారు. ఓకే బ్రదర్, నా నెంబర్ ఫీడ్ చేసుకోండి, నేను లైన్ లోకి వస్తాను. ఓకే సార్, ఓకే సార్, ఫీడ్ చేసుకోండి. పేరేంటే గారు? జార్జ్ శ్రీమంతుల, ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్. ఆ తర్వాత ఆ లోకల్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఆ చర్చిలో జరిగినటువంటి దాడి గురించి చూడటానికని వెళ్ళారు. ఎందుకంటే వారున్న ప్రాంతం బాగోవాలి, వారు ఉన్నటువంటి ప్రదేశం బాగోవాలి, అందరూ బాగోవాలని ప్రార్థన చేసేవారండి క్రైస్తవులు. అలాంటి క్రైస్తవుల మీద దాడి జరగటం ఎంత అన్యాయము! అక్కడ కుటుంబం ఎంత బోరుమని ఏడుస్తుందో చూడండి.
దేశానికి క్రైస్తవులు ఏమైనా అన్యాయం చేశారా? ఎంత ఘోరమా? ఒకదాని వెంబడి ఒకటి ఇలాగ జరిగిపోతా ఉంటుంటే ఎన్నాళ్ళు చూస్తూ ఊరుకోమంటారు? క్రైస్తవులారా, మన తోటి హిందూ సోదరులారా, మన సహోదరులైనటువంటి ముస్లిమ్స్, జైన్లు, సిక్కులు, బౌద్ధులు, సర్వ మతాలు కూడా ఏకమైనటువంటి మన భారతదేశం యొక్క సంస్కృతి. అన్ని మతాలను ఒకే రీతిగా చూడవలసినటువంటి ఈ దేశంలో ఉన్న రాజ్యాంగం కల్పించిన హక్కులను కూనీ చేస్తూ ఉంటుంటే ఇలాంటి మత ఛాందస్యవాదుల మీద ప్రభుత్వం వెంటనే తక్షణం చర్య తీసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్లో గాజుల రామవరంలో జరిగినటువంటి సంఘటన కింద కాకుండా ఎప్పుడు అండగా ఉండటానికి ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ జార్జ్ శ్రీమంతుల మేమంతా మీతో ఉంటామని